హాయ్ అండి. వెల్కమ్ టు కీర్తి హోమ్ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్‌లో మసాలా మాక్రోని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది ఇటాలియన్ పాస్తా రెసిపీ అండి. కాకపోతే ఇండియా స్టైల్‌లో మన ఇంగ్రీడియెంట్స్ ఏసి తయారు చేశామండి. ఈ హాలిడేస్‌లో పిల్లలకి ఇలా వెరైటీగా ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు. ముందుగా కళాయి పెట్టుకొని వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని పాస్తా వేసుకొని ఉడికించుకోవాలండి. ఈ పాస్తా ఎలా ఉడికించుకోవాలి ఏంటి అని మనం ముందు వైట్ సాస్ పాస్తా కూడా మన ఛానల్‌లో పోస్ట్ చేశానండి. అందులో చెప్పానండి. చూడకపోతే లింక్ బయోలో ఇస్తాను. కంపల్సరీ చెక్ చేయండి. ఇలా పాస్తా అంతా ఉడికిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తీసిన తర్వాత వేడికి ఇంకా కుక్ అవ్వకుండా ఇందులో కొంచెం వాటర్ పోయాలండి. ఆ తర్వాత కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికము, క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి, కారం, మిరియాల పొడి, ఫ్రోజన్ బఠానీ కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్ వాటర్ వేసుకొని, ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ఇందాక ఉడకపెట్టి పెట్టుకున్న పాస్తాను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. దీంట్లోకి కొంచెం కొత్తిమీర, నిమ్మరసం కూడా పిండుకోవాలండి. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన మసాలా మాక్రోని రెడీ. ఇలా తయారు చేసి హాలిడేస్‌లో పిల్లలకి పెట్టండి. బయట రెస్టారెంట్‌లకి వాటికి వెళ్ళవసరం లేదు. ఇంట్లోనే ఎంతో టేస్టీగా తింటారండి. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. పాస్తా తినడానికి బయటికి తీసుకెళ్ళవసరం లేదండి. ఇంట్లోనే ఇలా టేస్టీగా, హెల్తీగా తయారు చేసి పెట్టండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.